మన అతిథి కార్మూరి రాజశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రిట్ క్యాప్ మాజీ చైర్మన్. రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి జూనియర్ ఎన్టీఆర్ల ఆవేదన ఏమిటి? అసలు నిజంగానే వాళ్ళకి అక్కడ ఏపీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఒక్క నిమిషం వాళ్ళని కూడా పరిచయం చేసేస్తాను. డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రైట్, మాట్లాడండి. కొమ్మినేని గారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికైనా రాజకీయాల్లో లేడు, రాజకీయాలకి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అప్పుడు ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన రాజకీయాలు పూర్తిగా మానేయటం కూడా జరిగింది, దాదాపు అక్కడ కనపడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఒక మూవీ రిలీజ్కి సంబంధించినటువంటి అంశంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే అనంతపూర్, మరి ఆయన ఆ విధంగా మరి ఆయనని దూషించి మాట్లాడటం, మరి ఆయనే కాకుండా తల్లిని కూడా దూషించి మాట్లాడటం అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ ప్రభుత్వమే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి అనుగుణంగా అదే విధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎలాంటి విషయాలు, ఇప్పుడు ఎలాంటి జోక్యము, ఎలాంటి సంబంధాలు లేనటువంటి వ్యక్తుల్ని మరి ఈ విధంగా బయటికి లాక్కొచ్చి రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు మరి దాన్ని ఖండించడానికి కూడా అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఖండించినా కూడా మరి ఖండించడానికి కూడా వాళ్ళ పర్మిషన్స్ లేవు, ప్రెస్ మీట్లు పెట్టడానికి పర్మిషన్స్ లేవు. అక్కడ మాట్లాడితే మళ్ళీ కేసులు, మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి వాళ్ళు వచ్చేసి తెలంగాణలో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే ఏ విధంగా ప్రజల గొంతు నొక్కుతున్నారు అనేటువంటి దానికి అదొక నిదర్శనం. ఇప్పుడు వాళ్ళ నాయకుడు లేదా వాళ్ళ అభిమానులు వాళ్ళు మరి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి జరిగిన సంఘటనలు ఎమ్మెల్యే మీద ఖండించి ఆయన పబ్లిక్ గా వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్ ని వాళ్ళు రేజ్ చేస్తా ఉన్నారు. ఆ డిమాండ్ ని రేజ్ చేసేటువంటి హక్కు చట్ట ప్రకారం ఎవరికైనా ఉంటది, అది ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి సంఘటన. కానీ ఆ యొక్క హక్కులు కూడా కాలరాస్తూ మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని మరి అణగదొక్కేటువంటి ప్రయత్నం, లేదా జూనియర్ ఎన్టీఆర్ మీద అక్కసు వెలబుచ్చుకోవడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 7 ఎన్నికల్లో ఆయన వచ్చి మరి ప్రచారాలు ఈ మధ్య కాలం చేయలేదనో, లేదా వీళ్ళకి దూరంగా ఉన్నారని, ఆయనకు నచ్చక దూరంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాజకీయాలు. దాన్ని కూడా రాజకీయం చేసి కుటుంబాన్ని బజారు, ఆయన నచ్చక కాదు, తర్వాత ఆయన్ని పక్కన పెట్టేశారనేది జనరల్గా ఉన్న అభిప్రాయం. అప్పుడు 2009 ఎలక్షన్ల తర్వాత యాక్సిడెంట్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ మహానాడుకి కానీ వాటికి కానీ రానివ్వలేదు. సో ఓవరాల్గా అయితే ఈ ప్రెస్ మీట్కి ఇట్లాంటి పరిస్థితి మీరే కాదు, ఇతర ఎవరైనా సరే ఎదుర్కొనే పరిస్థితి రావడం అనేది ఆశ్చర్యం. అందులోనూ తెలుగుదేశంలోనే ఉన్న, తెలుగుదేశం అభిమానిగానే ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఈ పరిస్థితి రావటం చాలా మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు. కానీ అదైతే పద్ధతి అయితే కాదు. అంతే కదా రాజశేఖర్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతి ఒక్కటి రాజకీయంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయంగా తీసుకొని కక్ష సాధింపు చర్యలు చేయడం, లేదా అబాస్ పాలు చేయడం, అవమానపరచడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. ఎమ్మెల్యేల మంత్రుల ప్రవర్తన ఎలాగుంది, వాళ్ళ తీరు ఎలాగుంది, ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, అవమానాలు ఏ విధంగా, మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ విధంగా అవమానపరుస్తున్నారు, ఏ విధంగా దాడులు చేస్తున్నారు అర్థం చేసుకుని వాళ్ళు సర్దిద్దుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.